సొంత ఇల్లు అన్నాం. మనకు వద్దే ఈ ప్రభుత్వం ఇల్లు అంటే విన్నావా? అన్న ఇల్లు ఇస్తున్నాడు, డబ్బులు కట్టాలంటే అప్పు చేసి మరి తెచ్చానే. చేతికి పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఎక్కడుందో తెలియట్లేదు. 4 ఏళ్ళు బట్టి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను కాళ్ళు ఒరిగిపోయేలాగా. ఇల్లు చేతికి రాలేదు కానీ చేసిన అప్పుకు మాత్రం వడ్డీ కడుతూనే ఉన్నానే. మీ అన్న సొంత ఇల్లు ఇస్తానని చెప్పి మనల్ని రోడ్డు పాలు చేశాడే. నాన్న మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి, మన ఇల్లు కూడా మనకి రాబోతుంది. ఈసారి మన రాజమండ్రిలో ఎవరు నించుంటున్నారో తెలుసా? మన చిన్నమ్మ మన పురంధేశ్వరి గారా? అవునమ్మా, మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారే ఈసారి మన రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థిగా నించుంటున్నారు. ఆవిడికే మనం ఓటేసి గెలిపించుకుందాం. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.